కౌమార దశలో ఉన్న వారి కొరకు శాకాహార వంటకాలపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేవి కౌమార దశ అంటే ఏమిటి, కౌమార దశలో ఉన్నప్పుడు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత మరియు కౌమార దశలో ఉన్న వారి కొరకు ఇటువంటి శాకాహార వంటకాలను ఎలా తయారు చేయాలి. సోయాబీన్ కట్లెట్, జొన్నలు మరియు టమాటాలతో అట్టు, వేరుశెనగల కూర, సజ్జలు, చిరుధాన్యాలు ఇంకా జొన్నలు, కూరగాయలతో కిచిడి మరియు లోపల ఏదైనా నింపి చేసిన పరాటాలతో నువ్వుల పచ్చడి. ముందుగా మనం కౌమార దశ యొక్క కాలం ఏమిటో అర్థం చేసుకుందాం. కౌమార దశ అంటే బాల్యం నుండి యుక్త వయస్సు వరకు మారే కాలం. 10 నుండి 19 సంవత్సరాల వయసు గల వారిని కౌమార దశగా పరిగణిస్తారు. ఈ సమయంలో శారీరక, లైంగిక, మానసిక మరియు సామాజిక అభివృద్ధి మార్పులు ఉంటాయి. ఇప్పుడు మనం కౌమార దశ సమయంలో పోషకాహార అవసరాలు పెరగడానికి గల కారణాలను పరిశీలిద్దాం. మొదటిది, ఎత్తు మరియు బరువు వంటి శారీరక పెరుగుదలలో వేగవంతమైన వృద్ధి ఉంటుంది. రెండవది, అనారోగ్యం మరియు గర్భధారణ సమయంలో శరీరానికి పోషకాల సహాయాన్ని అందించడం కోసం. ఈ సమయంలో కౌమార దశలో ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన మరియు మానసిక స్థితి వంటి భావోద్వేగ మార్పులు కూడా సంభవించవచ్చు. అలాగే కౌమార దశలో ఉన్నప్పుడు సామాజిక అభివృద్ధి మార్పులు ఉంటాయి. ఉదాహరణకు, వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. వారి ఆహార ఎంపికలు అనేవి వారి స్నేహితులు ఇష్టపడేవి లేదా ఇష్టపడని వాటి ద్వారా ప్రభావితం కావచ్చు. అందువలన ఈ అభివృద్ధి మార్పులకు సహాయంగా మంచి పోషణ అనేది ముఖ్యం. కౌమార దశలో ఉన్న ఆడవారికి రోజుకు 2000 నుండి 2400 క్యాలరీలు మరియు 40 నుండి 55 గ్రాముల ప్రోటీన్ అవసరం. కౌమార దశలోని వారి కోసం కొన్ని ఆరోగ్యకరమైన శాకాహార వంటకాలను మనం చూద్దాం. మనం ప్రారంభించడానికి ముందు ఈ ట్యుటోరియల్లో వివరించబడిన అన్ని వంటకాలలో 1 కప్పు అంటే 250 మిల్లీలీటర్లకు సమానమని గమనించండి. మన మొదటి వంటకం సోయాబీన్ కట్లెట్. దీన్ని తయారు చేయడానికి మీకు కావలసిన పదార్థాలు: సోయాబీన్స్ పావు కప్పు, శనగపప్పు పావు కప్పు, బీట్రూట్ సగం, ఉడికించిన బఠానీలు పావు కప్పు, వేరుశెనగ పొడి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎర్రకారం పొడి 1/2 టీ స్పూన్, ఎండు మామిడి పొడి 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, మునగాకుల పొడి 1 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్. ప్రారంభించడానికి మొదట మనం సోయాబీన్స్ ను మొలకలు చేస్తాము. సోయాబీన్లను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. అదనంగా ఉన్న నీటిని తొలగించడానికి వాటిని స్ట్రైనర్ లో వేసి ఉంచండి. సోయాబీన్లను వెలుతురు తగలకుండా చల్లని మరియు పొడి ప్రదేశంలో ఉంచండి. మొలకలు కనిపించే వరకు సోయాబీన్స్ ను ప్రతిరోజు 2 నుండి 3 సార్లు కడగాలి. ఇది సోయాబీన్స్ పాడవకుండా చేస్తుంది. సోయాబీన్స్ మొలకెత్తడానికి 3 నుండి 4 రోజులు పట్టవచ్చు. ఇప్పుడు శనగపప్పును రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు స్ట్రైనర్ లో వడకట్టండి. ప్రెషర్ కుక్కర్ లో శనగపప్పు ఇంకా మొలకెత్తిన సోయాబీన్స్ ను కలిపి ఉడికించాలి. 1 కప్పు నీరు పోసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత సోయాబీన్స్ ఇంకా శనగపప్పును కలిపి ఒక చిక్కటి ముద్దలాగా తయారు చేయండి. ఇప్పుడు మునగాకుల పొడిని తయారు చేయడానికి సన్నని వేడి మీద మునగాకులను వేయించుకోవాలి. దానిని చల్లారనిచ్చి మిక్సర్ లేదా గ్రైండర్ ఉపయోగించి పొడి తయారు చేసుకోండి. కట్లెట్ మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి ఒక గిన్నెలో సోయాబీన్స్, శనగపప్పు ముద్దని తీసుకోండి. తురిమిన బీట్రూట్ ను, ఉడికించిన బఠానీలను వేయండి. ఇప్పుడు వేరుశెనగ పొడి, శనగపిండి ఇంకా మునగాకుల పొడిని కలపండి. మిగిలిన మసాలాలను కూడా వేసి బాగా కలపండి. తరువాత ఆ ముద్దతో చిన్న రౌండ్ కట్లెట్లను తయారు చేయండి. కట్లెట్లను అన్ని వైపులా నువ్వుల గింజలతో సమానంగా కోట్ చేయండి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసి కట్లెట్స్ ను 2 వైపులా కాల్చుకోవాలి. సోయాబీన్ కట్లెట్ సిద్ధంగా ఉంది. ఈ వంటకంలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. మనం తరువాతి వంటకం జొన్నలు మరియు టమాటాలతో చేసే అట్టుకు వెళ్దాం. ఈ వంటకం కోసం మనకు కావలసినవి: 1/2 కప్పు మొలకెత్తిన జొన్నలు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ మునగాకుల పొడి, 1 టమాటో మరియు సగం ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ ఎర్ర కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నూనె. ఆకుపొడిని తయారు చేసే విధానం ఇదే ట్యుటోరియల్లో ఇప్పటికే వివరించబడిందని దయచేసి గమనించండి. మొదట మనం మొలకెత్తిన జొన్నలను ఉపయోగించి జొన్న పొడిని తయారు చేస్తాం. మొలకెత్తిన జొన్నలను 1 లేదా 2 రోజులు ఎండలో ఆరబెట్టండి. ఇప్పుడు వాటిని పూర్తిగా ఆరిపోయే వరకు తక్కువ మంట మీద వేయించుకోవాలి. తరువాత రోట్లో లేదా మిక్సీలో వాటిని పొడి చేయండి. ఇప్పుడు తయారు చేయడం ప్రారంభిద్దాం. ఒక బౌల్లో జొన్న పొడి ఇంకా శనగపిండిని తీసుకోండి. మిగిలిన అన్ని పదార్థాలు, మసాలాలు వేసి కలపండి. ఇంకా కొద్దిగా నీటిని పోస్తూ బాగా కలపండి. పిండి చిక్కగా అట్టు పోసుకునేలా ఉండాలి.
ఒక పాన్ వేడి చేసి నూనెతో గ్రీజ్ చేయాలి. పాన్ మీద ఒక గరిటె పిండిని పోసి గుండ్రంగా తిప్పుతూ అట్టులా పరచండి. అట్టును మీడియం మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. జొన్న అట్టు సిద్ధంగా ఉంది. జొన్నలు ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ మరియు ఫైబర్ యొక్క ఒక మంచి వనరు. ఒకవేళ జొన్న పిండి అందుబాటులో లేకపోతే మీరు వీటిని ఉపయోగించవచ్చు. రాగి పిండి లేదా సజ్జల పిండి లేదా తోటకూర గింజల పిండి. ఈ అట్టును వీటితో తినవచ్చు. రాచ ఉసిరి పచ్చడి, కొబ్బరి పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ, టమాటో పచ్చడి లేదా పెరుగు. రాచ ఉసిరికాయలు, నిమ్మకాయలు, టమాటోలు, జామ పళ్ళు, నారింజ పళ్ళు ఇవన్నీ విటమిన్ సి యొక్క మంచి వనరులు. మీ భోజనంతో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది శరీరంలో ఐరన్ గ్రహించడాన్ని పెంచుతుంది. మగవారితో పోలిస్తే కౌమార దశలో ఉన్న ఆడవారిలో నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా ఐరన్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. మనం మన తరువాతి వంటకమైన వేరుశెనగల కూరకు వెళ్దాం. ఈ వంటను తయారు చేయడానికి మీకు కావలసింది అరకప్పు వేరుశెనగలు, అరకప్పు బీరకాయ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, 4-5 కొబ్బరి ముక్కలు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ ఎర్ర కారం పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నూనె. తయారు చేసే విధానం: మొదట వేరుశెనగలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వాటిని ప్రెషర్ కుక్కర్ లో 1 కప్పు నీరు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోగా ఉల్లిపాయ, టమాటో, కొబ్బరి ముక్కలను రుబ్బుకొని చిక్కని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక వంట పాత్రలో నూనె వేడి చేసి కొద్దిగా జీలకర్ర వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు దాంట్లో రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ను వేయండి. బీరకాయ ముక్కలు ఇంకా మిగిలిన మసాలాలు అన్ని వేయండి. 2 నిమిషాలు వేయించండి. వంట పాత్రలో ఉడికించిన వేరుశెనగలను వేయండి. ఇప్పుడు గ్రేవీ చేయడానికి అరకప్పు నీరు పోసి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. వేరుశెనగల కూర సిద్ధమైంది. ఒకవేళ వేరుశెనగలు అందుబాటులో లేకపోతే మీరు వీటిని కూడా ఉపయోగించవచ్చు. కాబూలి శనగలు, కొమ్ము శనగలు, రాజ్మా, జీడిపప్పు. ఇంకా బీరకాయలు అందుబాటులో లేనట్లయితే మీరు వీటిని ఉపయోగించవచ్చు. గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయలు లేదా క్యాప్సికం. వేరుశెనగలలో మంచి నాణ్యమైన కొవ్వులు ఉంటాయి. అవి కూడా ప్రోటీన్లు, మెగ్నీషియం, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన వనరులు. గింజలు మరియు చిక్కుళ్లు కూడా ఫోలేట్ ను కలిగి ఉంటాయి. కౌమార దశలో తగినంత ఫోలేట్ అనేది గర్భధారణ సమయంలో బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది. తర్వాత మనం సజ్జలు మరియు జొన్నలు ఇంకా కూరగాయలతో కిచిడి చేయడాన్ని నేర్చుకుంటాం. ఈ వంటకాన్ని తయారు చేయడానికి మీరు తోటకూర గింజలు లేదా అరికెలు లేదా రాగులు లేదా కొర్రలను కలయికలో ఉపయోగించవచ్చు. ఈ రెసిపీకి చేయడానికి కావలసిన పదార్థాలు: సజ్జలు 3/4 కప్పు, జొన్నలు 3/4 కప్పు, పెసరపప్పు 3/4 కప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, క్యారెట్లు, ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు వంటి కూరగాయలన్నీ కలిపిన ముక్కలు అరకప్పు, మీడియం సైజు ఉల్లిపాయ సగం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కరివేపాకు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి. ఆకుపొడిని తయారు చేసే విధానం ఇదే ట్యుటోరియల్లో ఇప్పటికే వివరించబడిందని దయచేసి గమనించండి. తయారీ విధానం: మొదట సజ్జలు మరియు జొన్నలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వాటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. దాంట్లో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. కూరగాయ ముక్కలు, మసాలాలు, ఉప్పు వేసి బాగా కలపండి. దాన్ని 2 నిమిషాలు వేయించండి. కుక్కర్లో సజ్జలు, జొన్నలు ఇంకా పెసరపప్పు వేయండి. ఇప్పుడు 2 కప్పుల నీరు పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టండి. 3 విజిల్స్ వచ్చే వరకు పెద్ద మంట పైన ఉడికించాలి. తర్వాత చిన్న మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. సజ్జలు మరియు జొన్నలు ఇంకా కూరగాయలతో కిచిడి సిద్ధంగా ఉంది. ఈ రెసిపీలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ అధికంగా ఉన్నాయి. ఇప్పుడు మనం మన చివరి వంటకం నువ్వుల పచ్చడితో లోపల ఏదైనా నింపి చేసే పరాటాలకు వచ్చాం. ఈ వంటను తయారు చేయడానికి మీకు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కొమ్ము శనగలు అరకప్పు, మీడియం సైజు ఉల్లిపాయ సగం, అర టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ అవిసె గింజల పొడి, అర టీ స్పూన్ ఎండు మామిడి పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఎర్రకారం పొడి, 1 నిమ్మకాయ, ఉప్పు రుచికి సరిపడా, 2 టీ స్పూన్ల నూనె లేదా 2 టీ స్పూన్ల నెయ్యి. మొదట మనం వేయించిన కొమ్ము శనగల పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పాన్ వేడి చేసి కొమ్ము శనగలను 2 నుండి 3 నిమిషాలు వేయించుకోవాలి. మాడిపోకుండా ఉండడానికి దాన్ని ఆపకుండా కలుపుతూ ఉండాలి. అవి వేగిన తర్వాత చల్లారడానికి ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు వేపిన కొమ్ము శనగలను గ్రైండ్ చేసి మెత్తని పొడి చేయాలి. ఇప్పుడు ఫిల్లింగ్ ను సిద్ధం చేయడానికి మొదట వేపిన కొమ్ము శనగల పిండిని మరియు తరిగిన ఉల్లిపాయ ముక్కలను కలపండి. ఇప్పుడు అందులో ఎర్రకారం పొడి, ఎండు మామిడి పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఫిల్లింగ్ ను ముద్దగా చేయడానికి కొంచెం నిమ్మరసం, కొంచెం నీళ్లు వేయండి. మనం పరాటాని ఎలా తయారు చేయాలో చూద్దాం. గోధుమ పిండిని మరో గిన్నెలో తీసుకొని అందులో అవిసె గింజలు, వాము ఇంకా ఉప్పు వేయండి. అవసరమైనంత నీళ్లు పోసి పిండిని మృదువుగా ఉండేలా ముద్దలా కలపండి. ఇప్పుడు ఆ ముద్దని ఉండలు చేయండి. పరాటాలను చేయడానికి ముద్దని కొంచెం వత్తి కొంచెం ఫిల్లింగ్ ను తీసుకొని మధ్యలో పెట్టండి. ముద్దలను సమంగా చేయడానికి ఫిల్లింగ్ ను సరిగ్గా మడవండి. ఇప్పుడు పరాటా చేయడానికి దాన్ని మళ్లీ వత్తండి. పాన్ వేడి చేసి పరాటాను రెండు వైపులా బాగా కాల్చాలి. స్టఫ్డ్ పరాటా సిద్ధంగా ఉంది. ఫిల్లింగ్ కోసం ఒకవేళ వేపిన కొమ్ము శనగలు అందుబాటులో లేకపోతే మీరు వీటిని ఉపయోగించవచ్చు. ఉడికించిన శనగపప్పును లేదా ఉడికించిన మొలకెత్తిన పెసలు. పరాటాను నువ్వుల పచ్చడితో వడ్డించవచ్చు. నువ్వుల పచ్చడి తయారీకి మీకు కావలసినవి: 1/2 కప్పు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4-5 తాజా కొబ్బరి ముక్కలు, చింతపండు 3 లేదా 5 బొట్టలు, 1 ఎండుమిరపకాయ, 2-3 తెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నూనె. తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి. నువ్వులు, శనగపప్పు, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయ ఇంకా జీలకర్ర అన్ని వేసి వేయించండి. దీన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. స్టవ్ మీద నుండి దించిన తర్వాత ఉప్పు ఇంకా చింతపండు వేయండి. వీటన్నింటిని కలిపి రుబ్బండి. మెత్తని పేస్ట్ లాగా చేయడానికి సగం కప్పు నీళ్లు వేయండి. నువ్వుల పచ్చడి సిద్ధంగా ఉంది. ఈ వంటకంలో ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు ఫోలేట్ సమృద్ధిగా ఉన్నాయి. ఈ పోషకాలు కండరాల మరియు అస్థిపంజర అభివృద్ధికి సహాయపడతాయి. చిన్న వయసు నుండే ఆహారం ద్వారా తగినంత కాల్షియం పొందడం అనేది చాలా ముఖ్యం. కాల్షియం యొక్క లోపం తర్వాతి దశలలో ఆడవారిలో బోలి ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఈ ట్యుటోరియల్లోని అన్ని వంటకాలలో కౌమార దశలో తగినంత పెరుగుదల ఉండడానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కౌమార దశ కొరకు శాకాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి ఇది మనల్ని తీసుకువస్తుంది. పాల్గొన్నందుకు ధన్యవాదములు.